ఫ్రెండ్స్, ఈ రోజుల్లో గ్రామంలో ఉన్న ఒక కుర్రాడు 2 ఆంగ్ల పుస్తకాలు చదవగానే ఏమనుకుంటున్నాడో తెలుసా? ఇక నేను ఊళ్ళో ఉండకూడదు, పట్నం వెళ్ళిపోవాలి, ఏదో ఒక ఉద్యోగం చేయాలి అని పరిగెడుతున్నాడు. కానీ గ్రామంలో అతనికి అప్పటికే పొలం ఉంటుంది, తండ్రి చేసే వృత్తి ఉంటుంది. వాటిని వదిలేసి సిటీల్లో బతుకుతున్నారు. మరి చదువుకున్న విద్యావంతులు అందరూ పట్నం వెళ్ళిపోతే గ్రామాల పరిస్థితి ఏంటి? అసలు విద్యావంతులు గ్రామాల్లో ఉంటే ఈ దేశం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో స్వామి వివేకానంద గారు ఆనాడే చెప్పారు. అసలు వివేకానందుడు చదువుకున్న వాళ్ళను వ్యవసాయం చేయమని ఎందుకు చెప్పారు? ఈరోజు వీడియోలో చాలా ఈజీగా చూద్దాం. వెల్కమ్ టు ఆత్మదీపం. ఒకరోజు శిష్యుడు వివేకానందుడితో ఇలా అన్నాడు: స్వామీజీ, మీరు ఎప్పుడూ నిజాయితీ, నిస్వార్థం, పవిత్రత, సత్యం అని చెప్తారు కదా, కానీ ఈ కాలంలో ఏదైనా పని చేస్తూ లేదా వ్యాపారం చేస్తూ నిజాయితీగా బతకడం సాధ్యమేనా అని అడిగాడు. దానికి స్వామీజీ, అవును, నేను దీని గురించి బాగా ఆలోచించాను. ఈ రోజుల్లో నిజాయితీగా ఉండడం గురించి ఆలోచించే వాళ్ళే చాలా తక్కువ మంది ఉన్నారు. అసలు నిజాయితీ అంటే ఏంటో కూడా చాలామందికి తెలియదు. దీనికి అంతటికీ కారణం మన ప్రస్తుత విద్యా విధానమే అన్నారు. అలా మాటల మధ్యలో స్వామీజీ, ఇలాంటి చదువుల కంటే వెళ్ళి వ్యవసాయం చేసుకోవడం బెటర్ అన్నారు. అంతేకాదు, ఒకవేళ ఈ రోజుల్లో ఎవరైనా విద్యావంతుణ్ణి వెళ్ళి వ్యవసాయం చేయమని చెప్తే అతడు ఏమంటాడో తెలుసా? నేనేంటి వ్యవసాయం చేయడం, నేను చదువుకున్న వాడిని. ఇప్పటికే మన దేశంలో చాలామంది రైతులు ఉన్నారు కదా, అందరూ రైతులే అయితే మన దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది? మన వాళ్ళు ఇలా వ్యవసాయం పట్టుకుని కూర్చోవడం వల్లే మన దేశం వెనుకబడి ఉంది అని అంటాడని స్వామీజీ వివరించారు. అప్పుడు వివేకానందుడు, వెళ్ళి ఒకసారి రామాయణం చదవండి. అందులో సీతాదేవి తండ్రి అయిన జనక మహారాజు ఒక చేతితో నాగలి పట్టుకుని వ్యవసాయం చేస్తూనే ఇంకో చేతితో వేదాలను చదివారట అని చెప్పారు. అయితే స్వామీజీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. నేను మిమ్మల్ని పామరులలాగా సాధారణ వ్యవసాయం చేయమని చెప్పడం లేదు, శాస్త్రీయ వ్యవసాయం చేయమంటున్నాను అన్నారు. శాస్త్రీయ వ్యవసాయం అంటే ఆధునిక విజ్ఞానాన్ని వాడి తక్కువ పెట్టుబడి, తక్కువ వనరులతో ఎక్కువ దిగుబడి రాబట్టడం. చదువురాని సాధారణ రైతు కంటే బాగా చదువుకున్న విద్యావంతుడు ఈ టెక్నాలజీని చాలా సులభంగా ఉపయోగించగలడు, ఇతరులకు చెప్పగలడు. అమెరికా చూడండి, శాస్త్రీయ వ్యవసాయం చేస్తుంది కాబట్టి అన్నింట్లో ముందుంది. అందుకే విద్యావంతులు గ్రామాల్లో ఉంటే దేశం చాలా తొందరగా అభివృద్ధి చెందుతుంది అని అంటారు స్వామీజీ. మరొక ముఖ్యమైన విషయం, మన దేశంలో రోగాలు, మరణాల సంఖ్య పెరుగుతోంది. కానీ గ్రామాలలో ఉంటే ఆయుష్ ఎక్కువ, వ్యాధులు కూడా తక్కువ. చదువుకున్న విద్యావంతుడు గ్రామానికి వెళ్ళి నలుగురితో మాట్లాడితే అక్కడి ప్రజల ప్రేమాభిమానాలు అర్థమవుతాయి. గ్రామస్తులు విద్యావంతుడికి చాలా విలువ ఇస్తారు. ఎంతగా అంటే అతని కోసం ప్రాణాలు కూడా ఇస్తారు. ఈ ఉత్సుకతనే ఉపయోగించుకుని విద్యావంతుడు సాయంత్రం వేళల్లో ఊరి జనాన్ని ఇంటికి పిలిచి కథల రూపంలో విద్యను నేర్పాలి, నిమ్న కులస్తులకు సత్యాన్వేషణ బోధించాలి. వివేకానందుడు చివరిగా ఒక పవర్ఫుల్ మాట చెప్పారు. ఈ పద్ధతి గనక దేశ ఉద్యమంగా సాగితే వేరే మార్గాల్లో 1000 సంవత్సరాల్లో సాధించే ఫలితాన్ని ఈ మార్గం ద్వారా కేవలం 10 సంవత్సరాల్లోనే 100 రెట్లు ఎక్కువగా సాధించవచ్చు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ప్రాక్టికల్ లైఫ్ లెసన్స్ కోసం ఇప్పుడే మన ఆత్మదీపం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలోచనల దీపాలను వెలిగిద్దాం. థింక్ బిగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.